నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా పడిగమారి గారు. గురుగారు, అయితే చాలా మంది బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. ఒకవేళ తీసుకోకపోయినా వాళ్ళు బలవంతంగా కూడా ఇచ్చేటట్టున్నారు, ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు బానే ఉంటుంది. మనమేం అంత ఆలోచించం, తీర్చేద్దాంలే అనుకుంటాం. అలాగే చాలా మంది బంగారాలు బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుంటారు. ఎంత డబ్బొస్తున్నా సరే మళ్ళీ ఆ బంగారం విడిపించుకోవడానికి అవ్వదండి. చాలా మంది అంటూ ఉంటారు. చాలా మంది లేడీస్ అసలు వచ్చింది నేను బంగారం విడిపించుకుందాం అనుకున్నాను, ఏదో ఖర్చు అయిపోయింది. సో బ్యాంక్లో ఉన్న బంగారాలు కానీ లేదా బ్యాంక్లో ఉన్న లోన్స్, మనం తీసుకున్న లోన్స్ కానీ, అవి మనం అంటే అప్పులకు వడ్డీలు కడుతూ ఉంటారు. వడ్డీలు కాదు, అసలు ఆ రుణాలు తీరిపోవాలి. అలాగే మనం బ్యాంక్లో బంగారం పెట్టుకుంటే అది తిరిగి మళ్ళీ మన ఇంటికి రావాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలండి? ఇది సాధారణంగా గురుబలం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. గురువు బంగారానికి అధిపతి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎల్లో డ్రెస్సులు వేసుకోవాలి ఎప్పుడు. ఫస్ట్ వీలున్నంత వరకు కనీసం రోజు ఎల్లో డ్రెస్ వేసుకుంటే బాగుండదు కాబట్టి జేబురుమాలైనా ఒకటి ఎల్లోది పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా నెంబర్ 1. నెంబర్ 2, ఇంటికి ఉన్నటువంటి కర్టెన్స్ ఇవన్నీ కూడా మా బెడ్రూమ్ మీద దుప్పట్లు, సోఫాలకు ఉన్నటువంటివన్నీ కూడా ఎల్లో లేదా గోల్డ్ కలర్ షేడ్ అదే చేసుకుంటే గురువుని ఆకర్షిస్తాడు. ఉదాహరణకి క్లాస్ రూమ్ లో మనకు పిల్లలు కావాలనుకో, స్కూల్ అనగానే ఒక బ్లాక్ బోర్డు, ఒక 4 కుర్చీలు, పిల్లలు స్టూడెంట్స్, ఒక టీచర్ బెత్తం పట్టుకుని ఉంటే స్కూల్ అంటాం. హాస్పిటల్ అనగానే ఒక బీపీ మెషిన్, ఒక స్టెథోస్కోప్ ఉండగానే హాస్పిటల్ అంటాం. ఆ విధంగా ఆకర్షిస్తాయి అన్నమాట ఇవి ఈ పసుపు కలర్లు. భూత ప్రేత పిశాచాలను ఆకర్షించాలంటే ఒక స్కెలిటన్ పెడతాం, ఒక దుమ్ములు పెడతాం. చూడగానే అవి కూడా అంత ఈజీగా రావు, అవి కూడా ఇవి పెడితేనే వస్తాయి. అలా లక్ష్మీదేవి రావాలంటే, గోల్డ్ రావాలంటే ఇవి చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎర్ర చీమలకి బాగా మేత పెట్టాలి. ఎర్ర చీమలకి మంచిగా పంచదార కానీ నూకలు కానీ వేయాలి. నెక్స్ట్ 3వది, ప్రవహించే నదిలో మనం ఏం చేయాలంటే స్వీట్ ఉంటుంది కదా, అంటే ఆ చేపలు అవన్నీ తినాలి. లడ్డు, పసుపు రంగు ఉన్నటువంటి స్వీట్లను తీసుకెళ్ళి ప్రవహించే నదిలో వదలాలి. అప్పుడు ఆ చేపలు అవన్నీ కూడా తింటాయి. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే ఈ యొక్క మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు ఓడలు ఉంటాయి. ఆ ఓడలను కోసుకొని చక్కగా మర్రి ఆకుల్ని, ఓడల్ని మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. పెట్టుకొని 18 రోజులు పసుపు కుంకాలు వేయాలి. దాని మీద ధనయక్షిణి అని ఉంటుంది. కుబేరుడు ఎలా ఉన్నాడో ధనాకర్షణ శక్తి మర్రి చెట్టుకుంటుంది. అందువల్ల ఇవన్నీ దేవతా వృక్షాలు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అందుకనే త్రిమూర్తుల వ్రతం చేసినప్పుడు మనం ఈ మర్రి వేళ్ళు తర్వాత అది తీసుకొని తల క్రింద పెట్టుకొని పడుకోవాలి. పడుకున్నప్పుడు నన్ను తీసుకో లేదా శ్రీం అని సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా మందికి డబ్బులు ఎలా వస్తాయి అన్నది కూడా తెలియదు. నాకు తెలిసి ఒక ఆవిడ అనసూయమ్మ గారు అని చెప్పేసి ఇక్కడే మన పటాన్ చెరువు దగ్గర మామూలుగా భూమిని వాళ్ళు దున్నుతుంటే బిస్కెట్లు వచ్చినాయి. అవి బంగారం బిస్కెట్లో వచ్చింది వాళ్ళకి వచ్చినాయి. నేను స్వయంగా వచ్చినాయే చెప్తున్నాను, ఆవిడ పేరు కూడా చెప్తున్నాను, అనసూయ గారు. ఆ బిస్కెట్లు పట్టుకుని చార్మినార్ లో టెస్టింగ్ చేయడానికి లోనకి వెళ్తే లోన వేసేస్తారేమో, అవి బంగారమో కాదో కూడా తెలియదు ఫస్ట్, ఏం మెట్టలో. అప్పుడు నవాబుల యొక్క ఐకాన్ ఉందన్నమాట. ఆ రకంగా. అలాగే యూసఫ్ టైలర్స్ అని రహమత్ నగర్ లో ఉంది అంటారనమాట. ఎవరో ఆటోలో వెళ్తుంటే ఒక కొన్ని లక్షల రూపాయలు ఉన్నటువంటి బీర్ కేసుల్లాగా అట్ట పెట్టి కింద పడిందంటే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం. దాంతో త్రిమూర్తులు గారు ఉన్నారు, ఆయన యూసఫ్ టైలర్ అని ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. వాళ్ళు డెవలప్ అయ్యారు బాగా అని అంటారు. అలా ఎన్నో నిదర్శనాలు. అలాగే ఇప్పుడు ఆదోని, ఇక రాయలసీమ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ లో, కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతాయంటారు. అదన్నీ లీగల్, హైలీ లీగల్, వెతుక్కోవచ్చు. వీళ్ళు పొలంలో ఇలా పుల్ల పెట్టి ఇలాగ అనుకుంటుంటే ఒక రాయి దొరికింది, 25 లక్షలు వచ్చింది, 40 లక్షలు వచ్చింది, రంగు రాళ్ళు, ఇవన్నీ కూడా లీగలైజ్డ్. వీళ్ళకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, అక్కడ వాళ్ళు ఉంటారనమాట. అందువలన అక్కడే వాళ్ళు భోజనాలు పెట్టి మీరు ఎతకంటారా అని చెప్పి ఆ రాళ్ళు వాళ్ళకే అమ్మమనే రైతులు కూడా ఉన్నారు, ఇంకా ఆ వ్యాపారస్తులు. ఇవన్నీ మనకి రావి చెట్టు ఉంది కదా, ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయాలి. నీళ్లు పోసి రోజుకి కరెక్ట్గా 21 సార్లు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. తర్వాత శనివారం నాడు మాత్రం 108 ప్రదక్షిణలని చేయాలి. తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దాంట్లో అక్షతలు, 1 రూపాయి బిళ్ళ, పటిక,
తర్వాత నవధాన్యాలు వేసి ఉమ్, మనసులో నేను ధనాన్ని ఆకర్షించాలి, నాకు లక్ష్మీప్రదం అవ్వాలి అని చెప్పి ఆ చెట్టు కట్టాలి. ఉమ్, ఇదొక రెమెడీ. ఉమ్, మర్రి చెట్టు పైన అంటే లావుగా ఉంటుంది, కింద పడతారేమో, మగాళ్ళైతే ఉమ్, ఎక్కగలిగే వాళ్ళు ఎక్కొచ్చు, లేని వాళ్ళు మర్రి చెట్టు నీడలో జపం చేసుకోవచ్చు. ఓకే రైట్ ఓం అండి. శ్రీం ఇది నమః బెస్ట్. అని. త్వరపడే తర్వాత అభినయకి తంత్రశాస్త్రంలో, నమ్మకం. లక్ష్మీ తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది 4 రోడ్ల మధ్య ఉమ్, మట్టిని తీయాలి, ఉమ్, అలాగే నది ఒడ్డు మధ్య మట్టిని తీయాలి. ఉమ్, ఈ మట్టి అంతటితో కూడా మనం ఏం చేయాలంటే ఒక వినాయకుడి ప్రతిమను తయారు చేసుకోవాలి, ఉమ్, లేదా ఏదో ఒక దేవతా ప్రతిమను, లక్ష్మీ ప్రతిమను, ఉమ్, శివలింగాన్నో గౌరమ్మనో చేసుకొని నిత్యము అమావాస్య 11 అమావాస్యలు కుంకుమార్చన చేసుకోవాలి. ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః అంటుంటే లక్ష్మీ ఆకర్షణ వస్తుంది. అసలు తంత్రశాస్త్రంలోనే కాదు, మోడర్న్ సైన్స్లో కూడా హౌ ద మ్యాగ్నెటిక్ ఇస్ ఇండ్యూస్డ్ అనేది, ఒక మ్యాగ్నెట్ని తీసుకుంటాం, ఒక మామూలు ఇనప సూదిని తీసుకొని, ఉమ్, గుండు సూదిని తీసుకొని దాన్ని రుద్దుతూ ఉంటే కొంతసేపటికి ఆ ఇండక్షన్, దీనికి ఉన్నటువంటి మ్యాగ్నెటిజం పవర్ అంతా కూడా దీనికి వచ్చేస్తుంది. ఉమ్, ఈ సన్నటి పిన్నితో ఇంకొక మామూలు పిన్నిని ఇలాగా అతికిస్తే ఇది కూడా అతుక్కుంటది. ఈ మొదటి ఉమ్, పిన్ వర్క్స్ అస్ ఎ మ్యాగ్నెట్ అనమాట. ఓకే. ఉమ్, కాబట్టి ఉమ్, ఈ లక్ష్మీదేవిని మనం ఇండ్యూస్ చేసుకుంటాం, ఉమ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాం, ఉమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతసేపు కూడా పసుపును బాగా వాడతాం. ఉమ్, పసుపు ముద్దతో ఓం శ్రీం నమః, ఓం శ్రీం బెజ జపత సంతుష్ట అని చెప్పబడింది శాస్త్రం. ఉమ్, తర్వాత అరటి కొమ్మలతో అరటి చెట్లని నరికి ఆ యొక్క దీంతో శుక్రవారం నాడు 16 శుక్రవారాలు చేయాలి. ఏం చేయాలండి 16 ఆ మా మండపం దగ్గర అవి కట్టి ఆకర్ష మహాలక్ష్మి ఆకర్ష స్వాహ అని చెప్పి మహాలక్ష్మిని ఆకర్షించాలి. తర్వాత గోల్డ్లోను బంగారం, ఇంతకు ముందు మనం విడిపించుకోలేనటువంటి తాకట్టు పెట్టినటువంటి గోల్డ్లోను కూడా బయటకు వస్తుంది. మనం ఆ డబ్బులు ఎలా వస్తాయంటే కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎలా వస్తాయి, లక్ష్మీదేవి కరుణ ఉంటే కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎవడో ఇంజక్షన్ పెట్టి ఎక్కించడు, దాని అంతగా వస్తాయి. అలాగే లక్ష్మీదేవి వెళ్ళిపోయేటప్పుడు కరిమ్రింగిన వెలగపండు అన్నారు. వెలగపండుని ఈ యొక్క ఏనుగు మింగుతుంది, మింగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, అది రెట్ట వేసినప్పుడు రౌండ్ గా కింద పడిపోతుంది, ఏం పగలదు. కానీ దాన్ని పగలగొట్టి చూస్తే మింగేటప్పుడేమో పచ్చి కరివే ఉంటుంది కదా, అదంతా గుంజు ఉంటుంది, ఈ బయట గుంజు డల్ అవుతుంది. ఎలా అంటే దైవం మాయ. అలాగే ఈ లక్ష్మీదేవి కూడా ఇంతే. నెక్స్ట్ చాట ఉంటుంది కదా, ఆ చాటకి మనము చక్కగా పూజ చేయాలి. పూర్వీకులు పూజ చేసేవారు. చాట ఎప్పుడు కూడా బోర్లించకూడదు. మామూలుగా చాటని పూజా మందిరంలో పెట్టి చక్కగా చాటకి పూజ చేయాలి. చీపురు కట్ట ఉంటుంది కదా, ఆ చీపురు కట్టని ఎప్పుడు కూడా ఇలా పడుకోబెట్టకూడదు, పైకి పెట్టాలి చీపురు కట్టని. లక్ష్మీప్రదం ఆమె.